జై శ్రీమన్నారాయణ. తిరుమలకు సప్తగిరులు అనే పేరు ఎలా వచ్చింది? 7 కొండలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మనసుతో చూడండి. ఎందుకంటే దివి నుండి భువికి దిగి వచ్చిన నిజమైన స్వర్గం అండి ఇది. అందుకే దీన్ని మనం ఒక్కసారి మనసుతో చూడాలి. తెలియని వాళ్ళు ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఒక పెద్ద లాభము ఏంటి అంటే యూట్యూబ్ ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే తెలుసుకొని ఒక క్షేత్రానికి వెళితే అప్పుడు నిజంగా మనకు అన్నమయ్య సినిమాలో చూపించినట్టుగా చెప్పులిప్తే గలగలలాడుతున్న శబ్దాలు వినిపిస్తాయి అని పద్మావతి అమ్మవారు చెప్తుంది కదా అన్నమయ్యకి. అలాగే ఇది నిజంగా మనం మనసుతో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది నిజంగా స్వర్గంగా కనిపిస్తుంది. సో మనము కథలోకి వెళ్తే, వెంకటుడు అంటే మేరు పర్వత పుత్రుడు. వేం అంటే పాపాలు, కట అంటే హరించు. అలా వెంకట అనే పేరు గల ఒక అతను ఈ స్వామివారి కోసం తపస్సు చేశాడు. ఎందుకంటే శ్రీవారు తనను అనుగ్రహించాలట. తమ నిత్యపాద దర్శన స్పర్శ భాగ్యంతో పేరుకు తగ్గట్టు గిరిపుత్రునికి త్రిలోక వందనుని చేయాలని తపస్సు చేస్తున్నాడు స్వామి అని నారదుడు మిగతా వారంతా స్వామివారికి విన్నవించుకున్నారు. అది వినగానే స్వామివారు వెంకటుడికి ప్రత్యక్షమయ్యి, వెంకట, నీ తపస్సుకు మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అనగా ఇలా చెప్తాడనమాట. అప్పటి నుండి తదాస్తు అంటూ ఇది వెంకటాద్రిగా నీ పేరు మీద ఇక మీద పిలువబడుతుంది అని చెప్తారు స్వామివారు. ఇక రెండవది గరుడాద్రి. ఒకరోజు వైకుంఠంలో ద్వారపాలకులు జయ విజయులు శ్రీమన్నారాయణుని కలవడానికి వచ్చిన సనకాసనందనులని అడ్డగిస్తారు. అప్పుడు వారు కోపంతో శ్రీహరి సేవకులమన్న అహంకారంతో మమ్మల్ని అడ్డగిస్తున్నారు కదా, శ్రీహరి దర్శన భాగ్యం మీకు దూరం అవుగాక అని శపిస్తాడు. ఇంతలో స్వామివారు అక్కడికి వస్తారు. ఆగండి ఆగండి, శాంతించండి అని అంటాడు. ఇదంతా చూస్తూ నారదుడు, స్వామి, ఇంత తపసంపన్నులైన సనకాసనందులకే మీ దర్శన భాగ్యం కష్టమైతే మరి మామూలు ప్రజల సంగతి ఏమిటి, ఋషులు మునుల వీళ్ళ సంగతి ఏమిటి నారాయణ అని అనగా వెంటనే స్వామివారు గరుడుని పిలిచి, మాకు క్రీడాది అయిన వెంకటాద్రిని భూలోకంలో సువర్ణముఖి నదీ సమీపంలో ఉత్తర దిక్కుముగా స్థాపించమని చెప్తారు. ఆ విధంగా గరుడు తీసుకొస్తారు భూలోకాన్ని. అందుకే దీన్ని గరుడాద్రి అంటారు. ఇక మూడవది వృషభాద్రి. ఒకరోజు శ్రీనివాసుని దగ్గరికి వస్తారు మహామునులు, ఋషులు వీళ్ళంతా. వృషభుడు వెంకటాచలం జయించి తన సొంతం చేసుకోవాలనే కాంక్షతో నీపై యుద్ధానికి వచ్చి నిన్ను గెలవాలని కాంక్షతో తపస్సు చేస్తున్నాడు ఈ వెంకటగిరి పైన. స్వామి, నువ్వే ఆదుకోవాలని మొరపెట్టుకుంటారు. అప్పుడు స్వామివారు అవతారం మార్చి ఇలా వృషభుడి దగ్గరికి వచ్చి, నా భక్తులైన మునులను ఋషులను హింసిస్తున్నందుకు నా చక్రాయుధంతో నిన్ను వధిస్తాను. కానీ నువ్వు నా కోసం ఇక్కడ తపస్సు చేసావు కాబట్టి ఒక వరం ఇస్తున్నా, ఏం కావాలో కోరుకో అంటాడు. వెంకటాద్రి, నా సొంతం కాకుండానే మీ చక్రాయుధంతో చనిపోతున్నాను కాబట్టి ఈ వెంకటాద్రి ఉన్నంతకాలం నా పేరు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ విధంగా ఇది వృషభాద్రి అవుతుంది. తర్వాతది అంజనాద్రి. అంజన పూర్వజన్మలో ఒక అప్సరస. బృహస్పతికి శాప కారణంగా భూలోకంలో జన్మించి వానర జాతి రాజైన కేసరిని వివాహం ఆడతారు. ఈమెకు సంతానం ఉండదు. అయితే బ్రహ్మగారితో వరం కోరుకొని ఇలా ఇక్కడ వచ్చి వెంకటాచలంలో తపస్సు చేస్తే పుత్రుడు పుడతాడని తెలిసి తపస్సు చేస్తుంటుంది వెంకటాచలంపై. వాయుదేవుడి సహాయంతో వాయుపుత్రుడి హనుమంతుని జన్మనిస్తుంది అంజనాదేవి. ఈ విధంగా అంజనాదేవి ఈ క్షేత్రంలో తపస్సు చేసింది కాబట్టి ఇది అంజనాద్రి. తర్వాతది శేషాద్రి. ఒకరోజు ఆదిశేషుడికి వాయుదేవుడికి ఎవరు గొప్ప అనే సంవాదంలో నేను గొప్ప అనుకుంటుండగా విష్ణుమూర్తి అంటారు, అయితే ఈ వెంకటాచలంను చుట్టి నిరూపించుకోండి అని అంటాడు. అలా శేషుడు వెంకటాచలంను చుట్టి ఊపిరాడక తన శక్తిని కోల్పోతాడు. నారదుడి సహాయంతో శ్రీహరిని ప్రార్థించి తిరిగి తన 1000 పడగల శక్తిని పొందుతాడు. ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఇది శేషాద్రి అయింది. ఒకరోజు నారాయణుడు బ్రహ్మజ్ఞానం అంటే తెలుసుకోవాలని బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఇలా అంటాడు,
పరబ్రహ్మము ఒక్కటే శాశ్వతము, మిగిలినదంతా నాశనమైపోతుంది. మోక్షము అంటే బ్రహ్మము తానై ఒక్కటే అను సత్యం గ్రహించి బ్రహ్మజ్ఞానం లభించిన జీవి పరమాత్మలో ఐక్యం అవుతాడు అని చెప్తాడు. ఆ విధంగా పరమాత్మలో ఐక్యం కావాలని నారాయణుడు ఇలా శేషాద్రిపైకి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమవగా, శ్రీహరి, శ్రీ వెంకటేశ, పరమ పావనము అనన్యము అయిన నీ దివ్య దర్శనంతో నన్ను కటాక్షించావు. అదేవిధంగా అనంత విశ్వక్షేణ గరుడ పరివార సమేతంగా శ్రీ లక్ష్మీ సమేతుడై వెలిసి నీ భక్తులకు దివ్య దర్శనము అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు. ఆ విధంగా నారాయణుడి కోరిక మేరకు వెంకటేశ్వరుడుగా ఇలా తిరుమలలో వెలిశాడు శ్రీనివాసుడు. చూశారు కదా, ఈ విధంగా భక్తుల పేరిట ఏడుకొండలు అనే పేరు వచ్చింది. ఏడుకొండల వార వెంకటరమణ గోవింద గోవింద. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.